అందరూ బాగున్నారా? సాయి క్షేత్రంలో ఇందాక నవగ్రహాలను దర్శించుకుంటాం. ఇప్పుడు చూడండి, సోలాలతో ఉన్న నమ్మకాయలతో కూర్చుని చూసావా? అమ్మవారి టెంపుల్కి వెళ్దాం రండి, చూసొద్దాం. ఇదిగోండి, పసుపు కుంకుమ అన్ని వేసి అక్కడ కుంకుమతో అర్చించారు. చూసారు, వెల్లుల్లి పై దండలతో అమ్మవారి విగ్రహం ఎలా అపురూపంగా ఉందో. అలాగే మనకి ఈ అమ్మవారు అయితే పతంగిరి అమ్మవారు అంట. ఈ అమ్మవారిని దర్శించుకుందాం రండి. అమ్మవారు అయితే సేమ్ లక్ష్మీ నరసింహ స్వామి ఎలా ఉంటారో అలాగే అమ్మవారు అలాగే అంత భయంకరంగా ఉన్నారు. ఇదిగోండి, నిమ్మకాయ దండలతో పచ్చిమిర్చి దండలతో అమ్మవారిని అలంకరించారు. ఇక్కడ అమ్మవారు భలే పవర్ఫుల్గా ఉన్నారు చూడడానికి. అయితే మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక సైడ్ ఉంటుంది, దర్శించుకోండి. ఇదిగోండి, ఇక్కడ కొన్ని టెంపుల్లో విగ్రహం అదే శివలింగ విగ్రహం, అలాగే సాయిబాబా గుడి ఉంది. సాయిబాబా గుడి కూడా ఉంది. ఇంకో ఆలయం కూడా ఉంది. ఈ స్వామి కూడా సుబ్రహ్మణ్య స్వామి, అలాగే అయ్యప్ప స్వామి, వినాయకుడు పడుకొని చూసారా, ఇక్కడ ఉన్నారు. అక్కడ స్వామి అయితే అలాగే కొంతమంది ఇదిగోండి, ఇక్కడ అభిషేకం జరిగింది. శివలింగాలు లింగం మీద కూడా శివలింగాలు ఉన్నాయి. ఇదిగోండి, శివయ్య విగ్రహం. ఇలాగ కొన్ని అమ్మవారిని కూడా మీకు అమ్మవారిని చూపిస్తాను. వారాహ అమ్మవారి ఏమైతే కొన్ని అమ్మవారి విగ్రహాలను మీకు చూపిస్తానండి. అమ్మవారి టెంపుల్ ఉన్నాయి, అలా గుళ్ళో చాలా టెంపుల్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఈ కూడా అమ్మవారు. ఇక్కడ ఏం కూడా ఇదిగోండి, భయంకరంగా చూసేది అంతా కాళికమాత అమ్మవారు ఎలా భయంకరంగా ఉన్నారు. అలాగే మేమంతా గుడి టెంపుల్ దర్శించుకున్న తర్వాత సరేలే అని చెప్పి బయట తిందాం అనుకుంటే ఇంకో పూజారి గారు వచ్చి, లేదమ్మా ఇక్కడ తినండి, అన్నదానం నిత్య అన్నదానం ఉంటుంది ప్రతిరోజు. ఈరోజు కార్తీక మాసం అయ్యేసరికి 5 దాకా ఉంటుందని చెప్పి మేము అన్నదానంకి అయితే బయలుదేరాము. చూడండి, అన్నదానం ప్లేట్లో పెడుతున్నారు చూసారా, మొత్తం ఉప్మా, పప్పు, మనకి క్యాబేజీ కర్రీ, పప్పు, రైసు అంతా బ్రహ్మాండంగా అయితే పెట్టారు. సాంబారు కానీ అంతా అద్భుతంగా ఉంది. అక్కడ దేవుడు ఇక్కడ పెట్టింది. కార్తీక మాసం కావడంతో 3-4 దాకా పెట్టారు భోజనం అయితే. మేము కూడా భోజనం అయితే బాగా దేవుడు మాకు ఎలా చేయాలనుకుంటే ఆ దేవుడు మనకు అన్నదాన రూపంలో భోజనం పెట్టించారు. జనాలు అందరూ తింటున్నారు ప్రశాంతంగా. అక్కడ తింటుంటే అసలు అన్నదానం తింటుంటే ఆ ప్రశాంతత వేరు. అందరు